నేడు జగిత్యాల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనున్నారు. కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. బహిరంగ సభకు కేటీఆర్, హరీష్ రావు హాజరు కానున్నారు. సాయంత్రం 4:45 ఎర్రవల్లి నివాసం నుండి జగిత్యాలకు బయలుదేరనున్నారు కేసీఆర్. హెలీప్యాడ్ నుండి నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకునున్నారు. పార్టీ కార్యాలయంలో కేసీఆర్కు పార్టీ నేతలు స్వాగతం పలికి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులతో సర్వమత ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో కేసీఆర్ భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు పార్టీ ఆఫీస్ నుండి సభా ప్రాంగణానికి కేసీఆర్ చేరుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈరోజు కేసీఆర్ పర్యటన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? బహిరంగ సభకు ఎన్ని గంటలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి? రాజు. రవి, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియం అయిన వివేకానంద గ్రౌండ్ సభా వేదికగా మారిపోయిందని అయితే చెప్పవచ్చు. సభా ప్రాంగణంలో అయితే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మైదానానికి 3 ద్వారాలు మాత్రమే ఉండగా ఆ భారీ జనసందోహాన్ని దృష్టిలో అయితే పెట్టుకుని గోడలను తొలగించి అదనంగా మరో 3 ప్రవేశ ద్వారాలను అయితే ఏర్పాటు చేశారు. ఇక వేదిక విషయానికి వస్తే ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు దాదాపు 150 మంది ముఖ్య నాయకులు అయితే కూర్చునేలా భారీ స్టేజ్ ని అయితే నిర్మించారు. ప్రాంగణం మొత్తం కుర్చీలు, బారికెట్లతో అయితే ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను బీఆర్ఎస్ అగ్రనేతలు అయితే స్వయంగా పర్యవేక్షించిన పరిస్థితి అయితే కనబడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇటు మాజీ మంత్రి హరీష్ రావు గత 2 రోజుల కిందటే జగిత్యాలకు వచ్చి ఏర్పాట్లను అయితే స్వయంగా పరిశీలించారు. ఇక ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం అయితే సుమారు 4:45 ప్రాంతంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి అయితే హెలికాప్టర్ లో బయలుదేరి సుమారు 5:30 ప్రాంతంలో జగిత్యాల కలెక్టర్ సమీపంలోని హెలిప్యాడ్ కి అయితే చేరుకునే అవకాశం ఉంది. అక్కడ నుంచి నేరుగా దరూర్ క్యాంపులో ఉన్న పార్టీ కార్యాలయానికి అయితే చేరుకుంటారు. అక్కడ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో సభ వేదికకైతే చేరుకునేలా బీఆర్ఎస్ వర్గాలు అయితే ప్లాన్ చేశాయి. సభలో దాదాపు కేసీఆర్ గంట సేపు ప్రసంగించనున్నారని అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారు. ఇక ఈ సభలో ప్రధాన ఆకర్షణగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి అయినటువంటి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో అయితే చేరనున్నారు. అతనితో పాటు పెద్ద ఎత్తున అనుచర గణం కూడా గులాబీ కండువ కప్పుకోనుందని అయితే తెలుస్తోంది. ఈ సభనైతే బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటు జీవన్ రెడ్డి చేరికతో అధికార పార్టీకి అయితే గట్టి రాజకీయ సంకేతం ఇవ్వాలనే లక్ష్యంతో అయితే భారీ జన సమీకరణపై అయితే దృష్టి సారించింది. జిల్లా అధ్యక్షుడైనటువంటి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారం రోజులుగా జిల్లాలోనే మకాం వేసి ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అయితే అప్పగించారు. ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ ఎంపీ బాల్క సుమాన్, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తదితరులు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల, కొరుట్ల, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల నుంచి అయితే భారీగా జనాన్ని అయితే తరలించే ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తానికి సభ భారీ స్థాయిలో ఏర్పాట్లు, ఇటు జీవన్ రెడ్డి చేరిక, మరోవైపు కేసీఆర్ హాజరు, ఇవన్నీ కలిపి చూస్తే అయితే జగిత్యాల సభ అయితే బీఆర్ఎస్ కు బల ప్రదర్శనగా అయితే మారబోతుందని స్పష్టంగా కనిపిస్తుంది. రవి. రైట్, థ్యాంక్ యూ రాజు.